ఈ డోస్ చాలు వీడి కొంప నిలువున మునగటానికి. నువ్వు గమనించే ఉంటావు, ఈ మధ్య నీతో సంతోషంగా గడపడం లేదు. ఎప్పుడూ ఏదో ఒకటి ఆలోచిస్తూనే ఉంటాడు. నీ మీద కూడా విసుక్కొనే ఉంటాడు, అవునా? అవును, పోనీలే. నాకు అన్యాయం చేసినా నీలాంటి మంచి అమ్మాయిని చేసుకున్నాడు. పాపం నీ పరిస్థితి ఇప్పుడు మాత్రం ఏమైందిలే? అంటే ఆహా, పిచ్చి పిల్ల, అర్థం కాలేదా? ఇద్దరం హ్యాపీగా సర్దుకుందాం. కాకపోతే ఆఫీషియల్ గా నువ్వు, అన్అఫీషియల్ గా నేను, అంతే. నేను నమ్మను. మా బావ అలాంటి వాడు కాదు, చాలా మంచోడు. నువ్వు అబద్ధాలు చెప్తున్నావు. అబద్ధం చెప్తున్నానా? నేనా? పాపం, లోకం తెలియని అమాయకురాలివి. ఇవన్నీ ఎలా తట్టుకుంటావో ఏమో. తట్టుకోలేవు. అందుకే శాశ్వతంగా నేనే చంపేస్తా. ఏంటి శిరీష డోర్ లాక్ చేసుకోలేదు? ఏంటి సిరి, చీకట్లో పడుకున్నావు? కనీసం లైట్స్ అన్న వేసుకోవచ్చు కదా. నా బతికే చీకటి అయ్యింది, ఇక వెలుతురుతో అవసరమే ఉందిలే. ఏంటి సిరి కొత్తగా మాట్లాడుతున్నావు? కొత్త విషయాలు తెలిసేలే. అమాయకంగా ఉంటూ ఎంత నాటకం ఆడుతున్నావు. ఏం మాట్లాడుతున్నావు సిరి? ఏంటా కొత్త విషయాలు? మీ ప్రేమ భాగవతం తెలిసిపోయింది. అది నీకెవరు చెప్పారు సిరి? నిన్ను ప్రేమించి నీ చేతుల్లో మోసపోయిన వారే. చెప్పు సిరి, నేను నిన్ను తప్ప ఎవరిని ప్రేమించలేదు. నిజం, ప్రామిస్. ఒరే స్టూపిడ్, ఈ డైలాగ్ నాతో చెప్పావు కదరా? కాదు, అబద్ధం. స్వయంగా నిన్ను ప్రేమించిన వారే చెప్పారు. అదే ఎవరు చెప్పారు? ఎవరు చెప్పారని అడుగుతున్నాను. అభిసారిక. నో, ఆమె చెప్పలేదు. ఎందుకు చెప్పలేదు? అంటే చంపుతానని బెదిరించావా? అడుగు, అలా అడుగు. చెప్పలేను సిరి. అంటే నా దగ్గర ఏదో దాస్తున్నావు. నువ్వే నా సర్వస్వం, నువ్వే నా ప్రాణమన్నావు. ఇక నేను మోసం చేయలేను సిరి. చెప్తాను, జరిగిందంతా చెప్తాను. నేను అభిసారిక ఒకరినొకరం ప్రేమించుకున్నాం. మా రిలేషన్ ఎలాంటిదంటే ఇద్దరం ఎంతవరకు బిజీలో ఉన్నా ప్రతిరోజు కలుసుకునేవాళ్ళం. ప్రస్తుతానికి నా పని అయిపోయింది. అభిసారిక ఫస్ట్ టైం హీరోయిన్గా అవకాశం కోసం నా దగ్గరికి వచ్చింది. తన ఇండస్ట్రీకి పరిచయం చేసింది కూడా నేనే. తన యాక్టింగ్ కానీ, తన ఎక్స్ప్రెషన్స్ కానీ, అందం కానీ ఇవన్నీ చాలా బాగుంటాయి. నాకు తెలియకుండా నేనే తనకి అట్రాక్ట్ అయిపోయాను. ఎనీథింగ్ స్పెషల్? సడన్ గా గోవా ట్రిప్ ఏంటి? స్పెషల్ ఏం లేదు, నీతో స్పెండ్ చేద్దామని. నీ ఫోన్ రింగ్ అవుతుంది చూడు. హలో అమ్మా, ఎక్కడున్నావే? నేను బిజీగా ఉన్నాను, తర్వాత మాట్లాడతాను. సరే, ఓకే బాయ్. ఎక్కడిది రింగ్ టోన్? చాలా బాగుంది. ఏ రింగ్ టోనేనా? నేను బాలేనా? యు ఆర్ ఆల్వేస్ మై డ్రీమ్ గర్ల్. ఇంకా చెప్పాలంటే ఈ లిప్స్ చూడు, కొరికేయాలనిపిస్తుంది. ఈ బుగ్గలు చూస్తే మాత్రం నలిపేయాలనిపిస్తుంటుంది. ఆ రింగ్ టోన్ అర్థం ఏంటో నాకు తెలియదు, కానీ నిన్ను వర్ణించాలంటే ఎన్ని రింగ్ టోన్లు కావాలో దొరకవేమో. చాలు, ఎక్కువైంది, ఆపండి. అయినా అన్నీ నీ సొంతమైనప్పుడు ఇంకా వర్ణించడం ఎందుకు? నాలో నీకు తెలియనివి ఇంకా ఏమున్నాయి? పొరపాటున కింద పడితే పడితే ఇద్దరం ప్రమాదంలో పడిపోతాం. ప్రమాదంలో కూడా ఇద్దరం కలిసే ఉంటాంగా, అది చాలు. రింగ్ టోన్ గురించి ఇంత గొడవ? ఇది మామూలు రింగ్ టోన్ కాదు. మన ప్రేమకి గుర్తుగా నేనే స్పెషల్ గా చేయించాను, నీకోసమే. ఇది వరల్డ్ ఇంకెవ్వరి దగ్గర ఉండదు. నిజమా అభి? థ్యాంక్ యూ డియర్. రేయ్, వాడి పక్కన వస్తుందిగా అమ్మాయేనా? వాళ్ళెవరు? ఏమయ్యా? ఏమోరా, నాకు తెలీదు. హాయ్ రా. హాయ్. హాయ్ రా. కూర్చో. వీళ్ళిద్దరు నా బెస్ట్ ఫ్రెండ్స్, బాలాజీ, శ్రీను. హాయ్. హలో. రేయ్, హలో. షీ ఈజ్ అభిసారిక. అభి, మేము చైల్డ్హుడ్ ఫ్రెండ్స్. మాది ఫ్రెండ్షిప్ అంటే మామూలు ఫ్రెండ్షిప్ కాదు. ఒకే కంచం ఒకే మంచం అన్నమాట. అవునా? ఇక నుండి మాత్రం అలా ఉండదులే. అర్థం కాలేదు కదూ? నేనెంట్రీ ఇచ్చాను కదా, ఇక మీరు రెగ్యులర్గా కలవడం కుదరదు. ఎందుకంటే మీ శివాజీ నా లవ్లో చాలా దూరం వచ్చేసాడు కదా శివాజీ?
వాడితో కలిసి నువ్వు ఎంట్రీ ఇవ్వగానే మ్యాటర్ మొత్తం అర్థమైపోయింది. అరే అప్పుడే అలిగావే ఆడపిల్లలాగా. చూడు శివాజీ, చూడు చూడు అతనికి ఎంత కోపం వస్తుందో. అది సరే, ఆర్డర్ చేయండి రా. మేమేం చెప్తాంలే, మీ హీరోయిన్నే చెప్పమను. ఏడిసావులే, చెప్పవాయే. మీకు కూల్ కావాలా హాటా? ఏంటి హాట్ కూల్ అంటున్నారు? కొంపతీసి డ్రింక్స్ కాదు కదా? బార్కొచ్చిన వాళ్ళు ఇంకేం తాగుతారు? డ్రింక్సే కదా. డ్రింక్సేనా? మరి శివాజీ నీకు అలవాటుందా? అంటే అలా అప్పుడప్పుడు ఏదో సరదా కలిసినప్పుడు. ఈ తొట్టి గ్యాంగ్తో కలిసినప్పుడా? చూస్తే వేస్ట్ ఫెలోస్ లా ఉన్నారే. ఇలాంటి వాళ్ళతో నీకు ఫ్రెండ్షిప్ ఏంటి? యు ఆర్ ది డైరెక్టర్. అలవాటు మానుకో శివాజీ, హెల్త్ కి మంచిది కాదు. అవును కదా, నిజమే. ఓకే డియర్, నువ్వు చెప్పిన తర్వాత కాదంటనా, ఈ క్షణమే మానేస్తున్నాను. అయ్యయ్యో మర్చిపోయాను, ఏంటది? ఆడియో ఫంక్షన్ కి వెళ్ళాలి. ఇప్పటికే లేట్ అయింది. సరే సరే, వెళ్దాం పద. పాయరా. బాయ్ ఏంటి శివాజీ, ఒకేసారి గుడ్ బై చెప్పు, మళ్ళీ కలవరు. రే బాలాజీ, చూసావరా వాడెంత మారిపోయాడో? ఫ్రెండ్స్ అని కూడా చూడకుండా తొట్టి గ్యాంగు వెధవలు అంటుంటే సైలెంట్గా ఉన్నాడు. అది పిలవగానే తోకలా వెళ్ళిపోయాడు. ఏంటి నా మీద కోపమా? కాల్ చేసినా లిఫ్ట్ చేయలేదు. సరే బాబు, సారీ. అది కాదబి, నువ్వు చేసింది చాలా పెద్ద తప్పు. ఆ మాట అంటే నాకు కోపం వస్తుంది. ఆ హీరో గాడు చేసిందేమైనా బాగుందా? అందరి ముందు సెట్లో నన్ను ముద్దు పెట్టుకున్నాడు, అందుకే చెంప చెళ్ళుమనిపించాను. అదే తప్పు అంటున్నాను. అంటే వాడు చేసింది నీకు బాగుందా? అలా అని కాదబి. మరి వాడు తప్పు చేశాడు, నేను కొట్టాను. వాడు తప్పు చేశాడే నువ్వు తప్పు చేస్తావా? మీ ఇద్దరు గొడవ పడటం వల్ల యూనిట్ ఎంత డిస్టర్బ్ అవుతుంది, ఎంతమంది స్ట్రగుల్ పడతారు. శివాజీ, కో డైరెక్టర్తో వాడు వల్గర్గా మాట్లాడడం నేను విన్నాను. మన లవ్ పవిత్రమైంది, కానీ వాడు ఇన్సల్ట్ చేశాడు, అది నాకు నచ్చలేదు.